హరే కృష్ణ. ఈరోజు గురుచరిత్ర నుండి మనం 13వ అధ్యాయం చదువుకుంటున్నాం. శ్రీ గురుమూర్తి ప్రయోగకు చేరి శిష్యులకు సన్యాసి శిక్షను ప్రసాదించుట, కారంజ నగరమునకు తిరిగి వెళ్ళుట, అచ్చట తల్లిదండ్రులను సోదరీమణులను అనుగ్రహించుట, గోదావరి ఉత్పత్తి కథనము, గౌతమీ తీర తటాక యాత్ర, మాధవారణ్యునకు నృసింహరూపమున దర్శనమసుగుట, ఒక విప్రుని ఉదర శూలను నిర్మూలించుట, సాయం దేవుని గృహమునందు శ్రీ గురుదేవులు భిక్షను స్వీకరించుట. ఈ అధ్యాయం తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి అయి నమ, శ్రీ గురుభ్యోం నమ, శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. జై గురుదేవ, జై గురుదేవ. శిష్యశ్రేష్ఠుడగు నామధారకుడు సిద్ధమునింద్రుని చరణారవిందముల యందు శిరస్సు వంచి సాష్టాంగ వందనమును ఆచరించి లేచి అంజలి కట్టించి మిగుల వినయంతో ఇట్లు స్తుతించెను. సద్గురుమూర్తి సిద్ధమునీశ్వర, మీకు జయము జయము. ఈ భవార్ణవమునందు నుండు మమ్మలను తరింపజేయుటకు మీరే కడు సమర్థులు. నాలో జ్ఞానజ్యోతిని వెలిగించి నా చిత్తవృత్తిని స్థిరమునర్చితిరి. శ్రీ గురు కథామృతమును సేవించిన కొలది నాలోని శ్రవణ తృష్ణ మరింతగా పెరిగిపోతుండెను. కృపానిధి నా శ్రవణాపేక్షను సమీపింపజేయగల సమర్థులు మీరొక్కరే కదా సుమా. కామధేను వంటి గురు చరిత్రమును మీరు విస్తరించి చెప్పిన కొలది నా మనసునకు మరింతగా వినవలనని కోరిక అంతకంతకు పెరిగిపోతున్నది. ఆకలితో నకనకలాడుతున్న ఒక గోవు పచ్చగడ్డితో నిండిన ప్రదేశమునకు చేరినప్పుడు దానికి పట్టరానంత సంతోషము కలిగి తిరిగి అచ్చటి నుండి వెళ్ళిపోవుటకు ఎంత ప్రయత్నించినను అది ఆ చోటు నుండి కదలదు కదా. కలలోనైనా ఒక మజ్జిగ చుక్కను కూడా చూడని వాడికి కమ్మని పాలతో నిండిన ఒక భాండమును చేతికి అందించినప్పుడు కడుపారా ఆ పాలును త్రాగాలని అతనికి ఎంతటి ఉబలాటము కలుగునో కదా. అట్లే ఆ పాలను మొత్తము తాగకుండా ఆ భాండమును వాడు వదిలిపెట్టునా. అదే విధంగా అల్పజ్ఞానినైన నేను గురువు యొక్క నిజస్వరూపమును ఎంత మాత్రము గ్రహింపజాలకుంటుని ఈ అవిద్యామాయతో చుట్టబడి మిగులు బాధను అనుభవించుచుంటుని. స్వామి, అజ్ఞానాంధకారమును పారద్రోలుడు జ్యోతిస్వరూపులు మీరు. నాలోని చీకటిని నశింపజేసి జ్యోతిస్వరూపమును వెలిగించి శ్రీ గురువు యొక్క నిజస్వరూపమును చేయించితిరి. అట్టి మీ ఉపకారమునకు ప్రత్యుపకారము ఎట్లు చేయగలను? ప్రత్యుపకారమును చేయగల సామర్థ్యము నాకంత మాత్రమేనూ లేదు. కల్పవృక్షమును ఆశ్రయించి సఫల మనోరథులైన వారు దానికి ఏమిచ్చి రుణము తీర్చుకోగలరు? కృపామూర్తి సిద్ధిరాయ, చింతామణి ఇచ్చిన వారికి ప్రత్యుపకారము చేయగల సామర్థ్యుడు ఈ లోకమునందు కలడని ఎప్పుడైనా వినియుంటిమా? అటులనే కామధేనువు ప్రసాదించిన సమస్త సౌఖ్యములకు తిరిగి ప్రత్యుపకారం చేయగల సమర్థుడు ఈ లోకమును ఎవడైనా కలడా? అదే విధంగా తాము నా ఎడల కృప చూపి నన్ను కృతార్థునిగా చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారమును ఎన్ని జన్మలెత్తినైనను తీర్చుకొనలేను. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటి అమూల్యమైన వాటిని ఎవరు ఆశ్రయించెదరో వారి మనోభీష్టములన్నీ అవి సిద్ధింపచేయును. అట్లే మీరును నా వంటి జీనులను ఈ సంసార మహావర్ణము నుండి తరింపచేయుటకు కారణజన్ములై విచ్చేసిన మహాత్ములే కాని వేరు కాదు సుమా. స్వామి, మీరు ధర్మార్థములను నిరూపించుచుండుట వలన నాలో నిజస్వరూపం యొక్క స్వార్థము వృద్ధి పొందుతున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. స్వామి, మీరు ధర్మార్థములను నిరూపించుచుండుట వలన
నాలో నిజస్వరూపం యొక్క స్వార్థము వృద్ధి చెందుతున్నది. ధర్మార్థములు అంటే ఈ భూమి మీద ధర్మం ఏది, నేను ఎవరు, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, నేను ఈ భూమి మీద చేయవలసిన ధర్మం ఏమిటి అని నాకు తెలియని స్థితిలో ఉన్న నాకు మీరు నా ధర్మం ఏమిటో చెప్తున్నందువలన, ఆ ధర్మమును గురించి నిరూపించడం వలన నాలో నిజస్వరూపం అంటే ఆత్మస్వరూపం యొక్క స్వార్థము వృద్ధి చెందుతున్నది. అంటే ఆత్మస్వరూపము ఉత్తేజితం అవుతుందట, ఆనందపడుతుందట. అది శ్రీ గురు చరణములను సదా సర్వదా భుజించాలనేది పారమార్థిక లౌభ్యము చింతనము అత్యధమగుతుండెను. శ్రీ గురుమూర్తి ప్రయోగలో ఉన్నప్పుడు మాధవ సరస్వతి అనువారికి సన్యాసి దీక్షను అనుగ్రహించారని మీరు చెప్పి ఉన్నారు కదా. తదనంతర కథను దయతో నాకు వివరించి చెప్పగలరని నామదాడుకు ప్రశ్నించిన. శిష్యుని మాటలు విని సిద్ధముని మిగులు సంతసించి నామదారుకుని మస్తకమున తన హస్తమును ఉంచి ఆశీర్వదించెను. శిష్య శిరోమణి, నీవు ధన్యుడవు. నీకు శ్రీ గురుచరణముల యందు దృఢమైన భక్తి కలిగినది. ఈ లోకమున సంసార సాగరం తరించిపోగలవు. ఈ లోకమున నువ్వు సంసార సాగరమును తరించిపోగలవాడవు నీ ఒక్కడివే. ఎందుకు? నీవు శ్రీ గురు ప్రాప్తి చేయగలిగిన లాభమును చక్కగా గుర్తింపగలిగితివి. సంసార సాగరము తరించిపోవడము అంటే జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడము. తరించిపోవడం అంటే ఎందుకు? నీకు గురు ప్రాప్తి చేయగలిగిన లాభము చక్కగా గుర్తింపగలిగేవి. నువ్వు గురు ప్రాప్తిని పొందగలిగేవు. నువ్వు అందుకే ఇంతటి భక్తి భావముతో గురువు యొక్క చరిత్రమును గూర్చి మరింతగా ప్రశ్నించుతుంటివి. నీవు ప్రశ్నించుట వలన నాకు అపారమైన సంతోషము కలుగుతున్నది. అత్యంత ప్రఖ్యాతిగాంచిన శ్రీ గురు చరిత్రమును నీకు చక్కగా విస్తరించి చెప్పేదను. నాయనా, ఏకాగ్ర చిత్తముతో వినవలసినది. మాధవనకు సన్యాసి దీక్షని ఇచ్చిన పిదప గురుమూర్తి ప్రయోగ క్షేత్రమునందే కొంతకాలము నివసించుతుండెను. ఆ క్షేత్రమునందు వారు నివసించినంత కాలము నృసింహ సరస్వతి వారు వారి మహిమను మరింతగా విస్తరించెను. అంతేగాక తన శిష్యుడైన మాధవ సరస్వతికి ప్రతినిత్యము తత్వోపదేశము చేయుచుండెడు వారు. తద్వారా వారికి అనేక మంది శిష్యులు ఏర్పడి వారిలో ముఖ్యుడు మాధవ సరస్వతి. అయితే వారికి ఏర్పడిన శిష్యులందరి పేర్లను గూర్చి వివరించినచో ఈ కథ మరింత విస్తారమగును. కావున ముఖ్యముగా మిగులు ప్రసిద్ధి నొందిన 7 శిష్యుల నామములను నీకు తెలియజేసేదును, శ్రద్ధగా వినుము. బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతిస్వరు సరస్వతి మరియు 7వ వాడగు శిష్యుడు సిద్ధ సరస్వతి. అనగా సిద్ధుడనే పేరు గల నేనే ఆ వ్యక్తిని. 7వ వాడిని చెప్తాను అనమాట. నాయన, ఈ విధంగా నృసింహ సరస్వతి స్వామిల వారికి 7 ప్రధానమైన శిష్యులు ఏర్పడేది. అంతేకాదు అసంఖ్యాకమైన శిష్యులు వారికి ఏర్పడినారు. వారందరూ ఒకరికంటే మరొకరు అత్యంత శ్రేష్ఠులు అని గమనించవలయును. ఆ శిష్యులతో కలిసి శ్రీ గురుమూర్తి ప్రయోగ క్షేత్రమునకు దక్షిణ దిశగా ఉన్నటువంటి మధ్య ప్రాంతమున గల సమస్త క్షేత్రములను పవిత్రము చేస్తూ పర్యటిస్తూ తిరిగి తమ జన్మస్థానముగు కారంజనగరమునకు చేరుకునేరు. కారంజనగరములో గల తన తల్లిదండ్రులు వారిని దర్శించిరి. వారు కారంజనగరం నుంచే కదా తీర్థయాత్రకు బయలుదేరారు. మళ్ళా తిరిగి 30 సంవత్సరాల తర్వాత వస్తానని చెప్పారు కదా. అదేవిధంగా ఇప్పుడు తిరిగి కారంజనగరానికి వచ్చాడు తల్లిదండ్రులని దర్శించడం కోసం. తల్లిదండ్రులు శ్రీవారిని దర్శించారు. అప్పుడు వారి జననీ జనకులు మరియు 4 సోదరులు, ఒక సోదరీమణి వారి సమీపమునకు చేరి వారిని దర్శించి అత్యంత వినయంతో నమస్కరించి వారిని చక్కగా పూజించిరి. తమ జన్మస్థానమైన కారంజనగరములోని ఇంటింటికి తిరిగి శ్రీగురుడు భిక్షను యాచించెను.
అనేక రూపములను ధరించి ఏకకాలమున ప్రతి ఎంటను పూజలు స్వీకరించను. చూడండి గురుమూర్తి యొక్క మహిమ. ఎందుకంటే ఆయన త్రిమూర్తాత్మకుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం యొక్క సాక్షి. కాబట్టి వారు అనేక ప్రదేశంలో అనేక ఎండల్లో ఒకే సమయంలో ఆహారం స్వీకరించారట, భిక్ష తీసుకున్నారట. ఒక యతి వేషధారిగా కనిపించినప్పటికీ ఈయన మాత్రము నిశ్చయంగా శ్రీ మహావిష్ణు అవతారమే కాని వేరు కాదు, ఈయన సాక్షాత్తుగా పరమాత్మయే అని వారిని దర్శించిన జనులందరూ విస్మయమును పొందుతుండిరి. వీరిని ఒకవేళ ఎవడేని నరుడు అని భావించినతో వాడు తప్పక నరకలోకమునికే పోవును, అనేక నరకయాతలను అనుభవించును. బహుశా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఏదో ఒక కార్యనిమిత్తముగా ఇట్లా అవతరించితరని పండితులు ప్రజలు అందరికందరూ అనుకునుచుంటిరి. తల్లిదండ్రులు భక్తిభావముతో ఆయనను ఒక గురుమూర్తిగా ఉన్నతాసనముపై కూర్చుండబజేసి పూజించిరి. అప్పుడు వారు తన తల్లిని అనుగ్రహించి ప్రేమతో శ్రీపాద శ్రీవల్లభులుగా మారి ఆమె యొక్క పూర్వజన్మమును గుర్తుకు తెచ్చెను. మళ్ళా పూర్వం ఏ అవతారంతో అయితే ఉన్నారో, ఏ రూపంతో అయితే ఉన్నారో శ్రీపాద శ్రీవల్లభులుగా మరలా తల్లి కోసం మరలా ఒకసారి ప్రత్యక్షమై తనను తాను చూపించుకుని పూర్వజన్మం యొక్క కథనంతని కూడా గుర్తుకొచ్చేలా చేశాడట. అప్పుడు తల్లి సత్య సంకల్పుడైన పరమేశ్వరునికి ప్రదోష సమయమునందు చేసిన పూజా ఫలితముగా ఇంతటి మహోత్తరమైన ఫలితము లభించినదని తన శిరస్సును వారి చరణ కమలములపై నిలిపి నమస్కరించింది తల్లి. విశ్వబంధుడైన ఒక పుత్రుని పొందాలని నేను మహాదేవుని ఆరాధించి విశ్వబంధుడైన ఒక మహాపుత్రుని పొందాలని నేను ఆ మహాదేవుని ఆరాధించి అని తన పూర్వజన్మ చరిత్రమునంతయును ఆమె తన భర్తకు తెలియజేసును. మనోవాక్కాయములతో శ్రీపాద శ్రీవల్లభులను ఆరాధించి కనుకనే మహావతార పురుషులని ఈ మహానుభావుడు మనకు పుత్రునిగా జన్మించి మన జన్మలను సఫలమునర్చివి అని వానుచు వారిరువురు వందనము చేసి తిరిగి లేచి నిలబడి చేతులు జోడించి జగన్నాథ యతిరాజ ఈ సంసార సాగరము నుండి మమ్మల్ని తరింపజేయమని వేడుకొన్నారట. అంతటా శ్రీ గురుమూర్తి వారితో ఇట్లా అన్నారట, ఏమని, ఒక వంశమునందలి ఒక తరములోని ఒక కుమారుడు సన్యసించుట వలన, ఒక వంశంలోని ఒక తరమునందు ఒక కుమారుడు సన్యసిస్తే గనక ఆ వంశములోని 42 తరముల వారు కూడా ఉద్ధరింపబడుదురు. ఆ వంశంలో 42 తరాలట ఉద్ధరింపబడతారట. ఒక వంశంలో ఒక ఎవరైనా ఒక వ్యక్తి సన్యాసి దీక్ష తీసుకుంటే ఆ 42 వంశాలు తరాలు 42 తరాలు ఉద్ధరింపబడతాయట. వారికి బ్రహ్మలోకమునందు శాశ్వతమైన పదవి ప్రాప్తించును. ఎవరికి? ఈ 42 తరముల వారికి కూడా బ్రహ్మలోకంలో శాశ్వత పదవి ప్రాప్తిస్తున్నారు. ఎందుకు? ఎవరైతే తమ వంశంలో ఉన్నవాడు సన్యాస దీక్ష తీసుకుంటాడో అందువల్ల. ఆ వంశమునందుల భవిష్యత్తులో జన్మించిన వారందరూ కూడా బ్రహ్మ పదవిని పొందుతారు. వారి పితృలకు సంతతికి ఎంత మాత్రము యముని భయం అనేదే ఉండదు. ఒకవేళ వారి పూర్వీకులు నరకమునందు ఉండి ఉన్నతో, ఒకవేళ ఈ వంశంలో ఇప్పుడు సన్యాసి దీక్ష తీసుకుంటున్నాడు, ఒకవేళ అంతకుముందు వారు చనిపోయి నరకములో ఉంటే గనక వారు సహితము నరకము నుండి విడుదల పొంది శాశ్వతమైన బ్రహ్మ పదవిని పొందెదరు. అందుకే నేను సన్యాసాశ్రమమును స్వీకరించితిని, మీకెంత మాత్రము భయమవలదు. ఈ విషయమును గూర్చి మీరు విచారపడవద్దు, మీకు నిశ్చయముగా బ్రహ్మ పదము లభించును. చూడండి, బ్రహ్మపదం ఎంత ఈజీగా ఈ వంశస్థులకు వచ్చేసిందో. ఆ బ్రహ్మపదాన్ని పొందాలంటే ఎన్నో కఠోరమైన దీక్ష చేయాలి, ఎంతో తపస్సు చేయాలి. అలాంటిది ఈ వంశంలో తమ బిడ్డ సన్యాసి దీక్ష తీసుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా హాయిగా బ్రహ్మపదను పొందుతున్నారట. మీరు మీ కుమారులు ఆయుష్మంతులై జీవించెదరు, అష్టైశ్వర్యములతో తొలుతూగెదరు. వారి పుత్ర పౌత్రులు సౌఖ్యమును ఉండుటను కూడా మీరు మీ కనులతో స్పష్టంగా చూడగలరు. ఇక అత్యంత కాలమున ఇక అంత్యకాలమున మీరు కాశీ క్షేత్రమునకు క్షేమముగా చేరుకొందురు.
ముక్తికి స్థానమైన వేదశాస్త్రములకు ప్రఖ్యాతి నొందిన ఆ అవిముక్త క్షేత్రమునందు నివసించి విశ్వనాథుని అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. మీరిక దీనిని గూర్చి రవ్వంత కూడా చింతపడవలదు అని వారికి నిశ్చయముగా నచ్చజెప్పాను. ఇంతలో వారి సోదరి అయిన రత్నాబాయి శ్రీ గురుమూర్తికి వినయంతో నమస్కరించి చేతులు జోడించి ఇట్లు విన్నవించను. స్వామి, నన్ను తరింపజేయుడు. నేను భవసాగరములో పడి మునిగిపోయి తుంటిని. ఈ మాయామోహము నన్ను చుట్టి పీడించుతున్నది. మహానుభావ, నన్ను ఉద్ధరించుము. సంసారమాయలో పడి నేను కుములుచుంటిని. సాంసారిక తాపత్రయములతో నాకు మిక్కిలి భీతి కలుగుతున్నది. నన్ను వాటికి తగలకొనకుండా అనుగ్రహించుము. నేను కూడా తమరి వలె తాపసినే నిర్లిప్తంగా తపస్సు చేయొచ్చు జీవితమును గడపవలనని కోరుకుంటుంటిని అని ప్రార్థించిందట. వెంటనే శ్రీ గురుమూర్తి ఇట్లా అన్నాడు, అమ్మా, స్త్రీలకు పతిసేవను చేయుటయే తపస్సు. ఈమె అన్నది, నేను కూడా మీకులాగే సన్యాసి తీసుకుంటాను, నా జన్మని చరితార్థం చేసుకుంటాను, ఈ మాయామోహం నుంచి నన్ను బయటపడేయండి, ఇది నన్ను చుట్టి ముట్టి పీడిస్తుంది, ఈ భవసారంలో మునిగి తేలిపోతున్నాను, నేను సంసారమాయలో పడి కొట్టుకుంటున్నాను అని చెప్తే ఆయన అన్నారట ఏమని, అమ్మా, స్త్రీలకు పతి సేవను చేయుటయే తపస్సు. దానితో వారు సులభంగా సంసార సాగరం యొక్క ఆవలి తీరమునకు చేరుకుందురు. ఎవరి భావము ఎట్లుండునో వారికి అటులనే జరుగును. చూడండి, మీకు యోగ రహస్యాలు క్లాసుకి ఎంటర్ అయిన స్త్రీమూర్తులందరికీ ఇది చెప్తున్నాను. మీకు పతి సేవే భగవంతుని యొక్క సేవ. పతి సేవ చేసుకుంటే చాలు, మీరు ముక్తులైపోతారు. అంటే పతియే ప్రత్యక్ష దైవము. అంటే పతిని ఒక భర్తగా, ఒక మగవాడుగా, మానవుడిగా చూడకుండా నా పతి ప్రత్యక్ష దైవము అని భావించి వారికి సేవ చేసుకుంటే చాలట. అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అతనిని సేవిస్తే చాలు, స్వర్గలోకం వస్తుందట. వీరు సంసార సాగరం నుంచి బయటపడిపోతారట స్త్రీలు. అంత గొప్ప అవకాశము ఈ భూలోకంలో మాత్రమే ఉంది, స్త్రీమూర్తులకు మాత్రమే ఉంది, అది పురుషులకు లేదు. పురుషులకు మళ్ళీ భవసారము నుంచి తప్పించుకోవాలంటే ఎన్నో కఠోరమైన దీక్షలు చేస్తేనే కానీ వస్తుందో లేదో తెలియదు. కానీ ఒక్క స్త్రీమూర్తి పతిని ప్రత్యక్ష దైవంగా భావించి సేవిస్తే చాలు, వారికి భవసాగరం తరించిపోతారు. మళ్ళా ఇంకా వారికి గుడి లేదు, గోపురం లేదు, వేరే దేవుడు కూడా అక్కలేదు అని ఇక్కడ శ్రీవారు చాలా కంఠోపాదంగా చెప్తున్నారు అనమాట. భర్తనే శివునిగా తలంచి దృఢమైన భావముతో ఏ స్త్రీ పూజించునో, భర్తనే శివునిగా తలంచి దృఢమైన భావనతో ఏ స్త్రీ మూర్తి పూజించునో ఆ స్త్రీ తప్పక భవసాగరమును దాటిపోవును. ఇదంతా మాత్రము సందేహము లేదు. పతి సేవాపరాయణత్వముతో స్త్రీలు ఉద్ధరింపబడుదురని వేదశాస్త్ర పురాణములు స్పష్టంగా చెప్పుతున్నవి. అంతేకాని పతిని దూషిస్తూ, ద్వేషిస్తూ, విమర్శిస్తూ ఎంతగానో ఇంకా దూరం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో స్త్రీమూర్తులు. అంటే దేనికి దూరం చేసుకుంటున్నారు? ఈ భవసాగరాన్ని దాటివేయగల ముఖ్య జన్మను దూరం చేసుకుంటున్నారట ఈ జన్మలో ఇప్పుడున్న స్త్రీలందరూ కూడా. కావున అంటే మీరందరూ కాదు, మీరు చాలా గొప్పవారు, మామూలుగా ఉన్నవారిని గురించి చెప్తున్నాను. నవ్వుతున్నారా? కావున చింతించవలదు, తప్పగా నీకు ఉత్తమ గతి లభించును అని చెప్తుంది రత్నాబాయికి. ఈయన స్వామివారు ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. శ్రీగురుని మాటలు విని ఆమె చేతులు జోడించి తిరిగి ఇట్లా అన్నదట, శ్రీ గురుమూర్తి, మీరు అవతార పురుషులు, నాకు బ్రహ్మజ్ఞానమును బోధించగలరు. ఇంకను మీరు భవిష్యత్తులో జరగబోవునవి తెలిసిన వారిని నేను వింటిని. అంతేకాదు మహాపురుషులైన వారికి, అవతార పురుషులైన వారికి భూత భవిష్యత్ వర్తమానములన్నీను తెలిసియుండును. కావున భవిష్యత్తులో నా ప్రారబ్ధానుభవము
నా ప్రారబ్ధానుభవం ఎట్లుండునో దయ ఉంచి నాకు వివరించి చెప్పగలని ఆమె ప్రార్థించింది. పదే పదే ఆమె మిక్కిలి ప్రార్థించడం వలన శ్రీ గురుమూర్తి ఆమెతో ఇట్లు చెప్తున్నారట, అమ్మా, నీవు తాపసిగా కావాలని తపమాచరించవలనని కోరిక కలదని అంటివి. తల్లి, నీవు తాపసిగా కావాలని తపమాచరించవలనని కోరిక కలదని అంటివి. సరే, మంచిదే. కానీ ఎవరి సంచిత కర్మను వారు అనుభవింపక తప్పదు. తల్లి, నువ్వు తపస్సు చేయాలని చాలా ఉబలాటంగా ఉందని, కోరిక కలదని చెప్పావు. కానీ ఎవరికైనా సరే సంచిత కర్మ అంటే పూర్వజన్మ నుంచి తీసుకొచ్చిన కర్మను సంచిత కర్మ అంటారు. ఆ సంచిత కర్మే ఇప్పుడు జీవితంలో ప్రారంధ కర్మగా మనం అనుభవిస్తుంటాము. ఈ ప్రారంధ కర్మ అనుభవించిన తర్వాత వచ్చేది ఆగామి కర్మ. భవిష్యత్తులో వచ్చేది ఆగామి కర్మ అంటే మరుజన్మలో. ఎవరి సంచిత కర్మను వారు అనుభవింపక తప్పదు. నీకు కొంత పూర్వ సంచిత పాపకర్మ అనుభవించవలసిన అవసరం ఉన్నది. అంటే పూర్వజన్మలో నువ్వు పాపం చేసుకున్నావు, ఆ పాపానికి సంబంధించి నువ్వు కొంత బాధ అనుభవించాల్సి ఉంది. పూర్వ సంచిత పాపకర్మ అనుభవించవలసి అవసరం ఉంది. పూర్వజన్మలో నీవు ఒక గోవును నీ కాలితో తన్నితివి. అంతేగాక మీ పొరుగున ఉన్నవా భార్యాభర్తలకు మధ్య కలహమును కల్పించి వారికి ఎడబాటు కల్పించితివి. చూడండి, పొరుగునున్న భార్యాభర్తల మధ్య పుల్లపెట్టి వారిద్దరి మధ్య విభేదాలు తీసుకొచ్చిందట. మరియు ఒక ఆవుని కాలుతో తన్నిందట. ఆ దోషం వలన నీకు అనేక రకములైన బాధలు కలుగును. గోవును కాలితో తన్నినందువల్ల నీకు కుష్టు రోగము ప్రాప్తించును. భార్యాభర్తలను ఎడబాపినందువలన నీ భర్త నిన్ను వదిలిపెట్టి తపస్సును ఆచరించుటకు వెళ్ళిపోవును. నీ యొక్క పూర్వ సంచిత ప్రారంధ కర్మము అట్లున్నది అని చెప్పాడట. ఈ మాటలు వినిన రత్నాబాయి ఎంతయో తీవ్రంగా వినిపించాను. వెంటనే శ్రీ గురుమూర్తి చరణములపై పడి దొర్లుతూ 2 చేతులు జోడించి, గురునాథ, నన్ను శీఘ్రముగా ఉద్ధరింపచేయము అంటూ ఆయన పాదకమలములను ఆశ్రయించును. అందుకు కరుణించి శ్రీగురుడు, అమ్మా, కొలది కాలము మీరు బాగుగానే ఉండెదరు. కొంతకాలం మీరు బాగానే ఉంటారు. నీకు వృద్ధాప్యము సంక్రమించిన పిదపనే నీ భర్త సన్యాసమును స్వీకరించును. ఆ మీదట నీ దేహమునకు కుష్ఠరోగము సంక్రమించును. తరుణ వయస్సును అనుభవించవలసిన పెమ్మటనే నీ కట్టి ప్రాప్తించును. అంటే ఆ సమయం, ఆ వయసులో ఆ సమయం వస్తుంది కాబట్టి నీకు అప్పుడు ఆ గతి ప్రాప్తిస్తుంది. నీ దేహము తీవ్రంగా కృషించి బాధించుతున్న సమయమున నీవు మా వద్దకు చేరదవు. అంతటా నీ పాపము దహింపబడును. ఏ క్షేత్రమునకు వెళ్ళుట వలన నీ పాపము పరిహరింపబడి నీకు క్షేమము కలుగునో దాని గురించి ఉపాయమును నీకు చెప్పేదను. ఎప్పుడైతే నీ శరీరము ద్వారా మిక్కిలి దురవస్థను నీవు అనుభవించుతున్నదివో అప్పుడు దృఢమైన విశ్వాసంతో, అంటే నీ శరీరం ఎప్పుడైతే కృషించిపోతుంది అని నీకు తెలుస్తుందో అప్పుడు వెంటనే నువ్వేం చేయాలట, దక్షిణ దేశం నందు గల భీమా నది తీరమున ఉన్న పాపనాశన తీర్థమునకు వెళ్ళము. భీమా నది తీరం ఎక్కడుంది? ఇప్పుడు మనము మన ఏ ఊరిలోనే గానగాపూర్లో భీమా సంగమ నది ఉంటుందన్నమాట. గానగాపూర్లో భీమా సంగమ నది ఉంది. అక్కడ ఈ పాపనాశం ఇక్కడ భీమా అమరజ నది భీమా అమరజ నది సంగమ స్థలం అది భీమా అమరజ సంగమ స్థలము. అక్కడ భీమా అమరజ నదిలో ఒక పాపనాశన తీర్థం ఉంది. 8 తీర్థాలు ఉంటాయి, అందులో ఒక పాపనాశన తీర్థం ఉంటుందన్నమాట. ఈ భూమండలమునందు ప్రసిద్ధమైన అమరజా నది సంగమము వద్ద ఇక్కడ చెప్పేసి ఆయన, ఈ భూమండలమునందు ప్రసిద్ధమైన అమరజా నది సంగమం వద్ద అత్యంత సమర్థవంతమైన మహిమాన్వితమైన గానగాపురం అనే క్షేత్రము కలదు. అచ్చటికి నీవు వెళ్ళి
ఆ పాప వినాశన తీర్థమునందు స్నానమనొచ్చుట వలన నీ కుష్టి వ్యాధి సమసిపోవును. విచారపడకు, దుఃఖించవలదు, నా మాటను విశ్వసింపుము అని సోదరి రత్నాబాయిని ఓదార్చి దృఢ విశ్వాసమును కలిగించి శ్రీ గురుమూర్తి గౌతమీ నది ఉద్భవించిన దక్షిణ దేశమునందలి త్రయంబక క్షేత్రమునకు బయలుదేరను. శ్రీ గురుదేవులు చూడండి, చిన్న తప్పు, తెలుసో తెలియకో ఆవుని కాలుతో తన్నింది. ఇద్దరి భార్యాభర్తల మధ్య చిన్న విభేదం పెట్టి వారి యొద్ద మనస్పర్ధ కలిగించింది. అందుకోసం ఎంత కఠినమైన బాధ వచ్చింది, కుష్ఠరోగం వచ్చేసిందట. మరి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఈ ఈ వయసులో ఈ క్షణం వరకు ఎన్ని తప్పులు చేసి ఉంటాము. తెలిసి చాలా చేసి ఉంటాము, పోనీ తెలిసి చేయకపోతే తెలియక చాలా చేసి ఉంటాం. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే, దానికి సంబంధించి ఖచ్చితంగా కర్మ ఫలితం ఉంటుంది. అందుకే ప్రతినిత్యము భగవంతుని యొక్క స్మరణ అత్యంత ముఖ్యం మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేస్తున్నాం కదా, ఇక్కడి నుంచి మనం తప్పులు చేయకుండా ఉండాలంటే నిరంతరం భగవంతుని యొక్క స్మరణతో ఉంటే ఆ తప్పులు మనం చేయకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అందుకే పరమేశ్వరుని యొక్క దయ వలన మనకి ఇట్లాంటి గ్రంథ పఠనము చేయడానికి అవకాశం కలిగింది. అతడికి నీ వెళ్ళి ఆ పాప వినాశన తీర్థమునందు స్నానమరచుట వలన నీ కుష్టివాది సమసిపోవును, విచారించకము, దుఃఖించవలదు అని నా మాట విశ్వసించమని చెప్పేసి రత్నాబాయికి చెప్పి ఆయన అప్పుడు ఏం చేశాడు, గౌతమి నది ఉద్భవించిన దక్షిణ దేశమునందు త్రయంబకేశ్వర క్షేత్రమునకు బయలుదేరను. శ్రీ గురుదేవులు శిష్యా సమేతులై నాసికా త్రయంబకేశ్వర క్షేత్రమును చేరుకున్నారట. ఆ తీర్థము మహా మహిమాన్వితమైనదని అనేక పురాణములు దాని ప్రభావమును ఖ్యాతిని గురించి వర్ణించినవి. గౌతమి నది త్రయంబకేశ్వరులు ఉందట, అది గొప్ప ఖ్యాతికరించిందట. అట్టి తీర్థ మహిమను గురించి చెప్పవలనచో ఈ కథ మరింతగా విస్తరించిపోవును కనుక దానిని గూర్చి నీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్పేదను వినుము అని సిద్ధమునీశ్వరుడు నామధారకృత చెప్తున్నాడట. ఏమని? ఆ గౌతమి నది యొక్క మహిమ అపారమైనది. ఆ గౌతమి నది యొక్క మహిమ అపారమైనది. అది ఈ బ్రహ్మాండమునంతటిని గొప్పగా చుట్టి ఉన్నటువంటి ఉదకము. ఈ బ్రహ్మాండానంతటిని కూడా చుట్టి ఉన్నదట ఆ గౌతమి నది. ఈశ్వరుడు తన జటమకుటమునందు శ్రేష్టమైన ఆ గంగను ప్రీతితో ధరించును. గౌతమి నది ఏమైందట, ఈ బ్రహ్మాండం అంతా కూడా చుట్టేసి ఉందట. బ్రహ్మాండం అంతా కూడా నీరుండిపోతే ఎలా కుదురుతుంది, భూమి ఎక్కడ ఉంటుంది? అందుకోసం స్వామివారు ఏం చేశారట, తన జడలో ఆ గంగని ధరించి లోపల దాచుకున్నాడట. అప్పుడు సమస్త మునీశ్వరులందరూ కలిసి ఆలోచించినటువంటి ఉపాయమును నీకు వివరించేదని వినుము. గంగనే ఆయన స్వాధీనం చేసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోనివ్వకుండా. అప్పుడు మునీశ్వరులందరూ కూడా ఒక ఉపాయం చేశారట. ఏమని? నామధారక, బ్రహ్మర్షి గౌతముడు ఒక విశిష్ట తపస్సంపన్నుడు. ఆయన తన యొక్క తప ప్రభావము చేత మరియు తన అనుష్ఠాన మహిమ చేత పొలమునందు ధాన్యమును జల్లి పంటను పండించుండేవాడట. అనగా ఉదయం పొలమునందు ధాన్యమును వెదజల్లి అనుష్ఠానమునందు కూర్చుని మధ్యాహ్నం వరకు చల్లిన విత్తనములు అంకురించి పెరిగి ఫలించేవి. ఈయన ఉదయము విత్తనాలు చల్లేసేవాడట, అనుష్ఠానం చేసుకునేవాడట. అనుష్ఠానం చేసుకుని బయటకు వచ్చేలోపు ఈ విత్తనాలను కూడా అంకురించేసేవాట. అంటే మొత్తం విత్తనాలతో పంట కింద మారిపోయేదట, పెరిగి ఫలించేసేవాట. అంటే పూర్వకాలమునందు మహర్షులు బ్రహ్మర్షులు అందరూ కూడా ఈ విధముగా నిత్యము ఆహారమును వండుకొనుచుండేవారు. అంటే ఉదయం జల్లి మధ్యాహ్నం పంట వచ్చేసేది వారికి. ఆ ఆహారమును ఎప్పటికప్పుడు భుజించేవారట వాళ్ళు. ఎందుకంటే వారు మహా తపస్సంపన్నులట. ఇప్పుడు మన వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, 3 నెలలకే పండించేస్తున్నారు ఎరువులు వేసేసి. అంటే వారికంటే మనం ఇంకా గొప్ప శ్రేష్ఠులము. అంటే వారంతా గొప్ప శ్రేష్ఠులు, కానీ వారిలాగే ఉన్నాం మనం కూడా అనారోగ్యం తెచ్చుకోవడానికి. వారు తపస్సంపన్నులు కాబట్టి ఉదయం జల్లితే మధ్యాహ్నం కల్లా పంట వారి చేతికి వచ్చేస్తుంది. మనం అంత తపస్సంపన్నులు కదా,
కెమికల్స్ తయారు చేయడంలో గొప్ప తపస్సంపన్నులు వచ్చాం మనం. అందుకే అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి మనకి. మహామంత్ర బల సంపన్నులైనటువంటి పుణ్య పురుషులు వారు నిత్యము తన తపోవనమునకు విచ్చేయు మునులందరికీ ఎప్పటికప్పుడు ధాన్యమును పండించి దానిని పక్వము చేసి అందరికీ భోజనమునకే వడ్డించి కడుపార భుజింప చేసిన పిమ్మటనే గౌతమ మహర్షి తాను ఆహారమును స్వీకరించేవాడు. అంత గొప్ప నియమనిష్ఠులు కలిగేవాడు అనమాట ఆయన. అప్పుడు ఆ ఋషి మునులందరూ కూడా కలిసి తమలో తాము ఇట్లు ఆలోచించుచుండిరట. ఈ గౌతమ మహర్షి సర్వేశ్వరులకు అత్యంత ప్రీతిపాత్రుడు, అంతేగాక గొప్ప మహామహిమాన్వితుడు. అందువలన అతనికి ఏదైనా ఒక గొప్ప సంకటమును కల్పించినచో, అంటే అతను పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవాడు, అతనికి ఏదైనా కొద్దిగా కష్టం కలిగితే గనక అతడు వెంటనే గంగను తన అవసరము కొరకు భూమికి రప్పించగలడు, తప్పక రప్పించగలడు. తద్వారా లోకమునందు దుర్భిక్షము నశించును. భూమండలమునందు మన అందరితో పాటు జనులందరికీ గంగా స్నాన ఫలములు ప్రాప్తించును. అప్పుడు మనమందరం కూడా మన గృహములకు వెళ్ళవచ్చును. గంగ భూలోకమునందు విహరించుట వలన సమస్త జనులకు సద్గతి ప్రాప్తించగలదు అని వీళ్ళందరూ కూడా ఒక ఉపాయం ఆలోచించుకున్నారు. ఏంటి, గౌతమ మహర్షి ఎప్పుడైతే మనం కష్టం కలిగిస్తామో ఆ కష్టం రావడం వల్ల గంగను భూమికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఈ గంగ భూమికి రావడం వల్ల మనతో పాటు రాబోయే జనులందరికీ కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది గంగా స్నానం చేయడానికి. దానివల్ల గంగలో స్నానం ఎవరైతే చేస్తారో వారందరూ కూడా పుణ్యాత్ములు అవుతారు. కాబట్టి వారందరికీ కూడా మంచి జరగడం కోసము ఈ విధంగా ఈ గౌతముడికి ఏదైనా కష్టం కలిగితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. యా గతిర్యోగయుక్తానాం మునీనాం ఓద్వరేత్ సాం సా గతి సర్వజంతూనాం గౌతమీ తీరవాసినాం. అనగా ఎల్లప్పుడూ యోగాభ్యాసము చేయునట్టి ఓద్వరేతస్వరులైన తాపసులకు ఎట్టి సద్గతి లభించునో అట్టి సద్గతి గౌతమి గోదావరి తీరవాసులందరకు లభించును. అంటే యోగాభ్యాసం చేస్తూ కఠిన నియమనిష్టలతో సాధన చేసే తాపసులకు ఎటువంటి సద్గతి లభిస్తుందో అట్లాంటి సద్గతి గౌతమి గోదావరి తీరవాసులందరికీ కూడా లభిస్తుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. ఓద్వరేతస్కులైన అనగా అంటే ఓద్వరేతస్కులు అంటే చెప్తున్నారు ఆజన్మ బ్రహ్మచర్య వ్రతముతో. ఆజన్మ బ్రహ్మచర్య వ్రతం అంటే పుట్టిన క్షణము నుండి కూడా బ్రహ్మచర్య వ్రతముతో. బ్రహ్మచర్య వ్రతం అంటే బ్రహ్మంతో చరిస్తూ అని అర్థం అన్నమాట. ఆజన్మ బ్రహ్మచర్య వ్రతముతో ఉన్నటువంటి మునీశ్వరులు కోటి సంవత్సరముల పర్యంతము, కోటి సంవత్సరాలట తపస్సు చేసినచో అట్టి తాపసికులకు ఎట్టి ఉత్తమగతి ప్రాప్తించునో అది కేవలము గౌతమి స్నానము వలన సంప్రాప్తించును. అందువలన ప్రయత్నపూర్వకముగా గౌతమిని భూమి మీదకి రప్పించవలను. అది కేవలము గౌతమ మహర్షికి తీవ్ర సంకటమును కలిగించడం వలన మాత్రమే మన అందరికీ కూడా లాభము కలిగించినట్టు గంగను అతడు తీసుకురాగలడని ఆ ఋషిమునీశ్వరులందరూ కూడా నిశ్చయించుకున్నారట. అనంతరము వారందరూ ఒక మాయను రచించిరి. ఒక మాయను రచించారట. మునీశ్వరులు కదా, ఏదైనా చేయగలరు. ఆ మాయతో ఒక ఆవును ఒక దూడను గడ్డితో సిద్ధపరిచి మాయ ద్వారా చైతన్యమును కల్పించి గౌతముని పొలములోని పైరు నీరుకి మేయుటకే పంపిరి. అంటే ఒక ఆవుని దూడని ఒక గరికిని సృష్టించి ఒక మాయ కల్పించి ఆ గౌతముని యొక్క పొలంలోకి పంట మేయడానికి ఆవును వదిలేశారట వారు. ఆ ఋషి అనుష్ఠానమును చేసుకుని చుండగా ఈ మాయతో చేసిన దూడ గోవు వెళ్ళి పొలమునందు పైరును మేయుచుండెను. అప్పుడు ఆ గౌతముడు తన దివ్య దృష్టితో ఆ గోవును చూచెను. వెంటనే దానిని బయటికి పంపుటకే ఒక దర్భ పవిత్రును చేసి దాని మీదకి విసిరేనడు.
అప్పుడు ఆ దర్భ పవిత్రియే వజ్రాయుధముతో సమానమైన శస్త్రముగా మారి పైన మేయుచున్న ఆ గోవును చంపి సంహరించెను. వెంటనే ఆ ఋషి మునీశ్వరులందరూ కూడా గౌతముడు గోహత్య చేసెను, ఇతనికి గోహత్య పాతకము చుట్టుకునేను, కావున తగు ప్రాయశ్చిత్తము చేసుకుని శుద్ధుడు కావలేను అని పలికిరి. చూడండి, గరిక అలా విసరగానే అదేవిధంగా వజ్రాయుధం కింద మారిపోయిందట, గోవును సంహరించేసిందట. ఇదంతా ఎవరి మాయ? ఋషీశ్వరుల యొక్క మాయ. ఎందుకు? గౌతమ మహర్షికి ఈ గోహత్య పాపకము అంటగట్టి గౌతమి నదిని తీసుకురావాలని. అందుకు గాను ఋషీశ్వరులందరూ కలిసి గౌతమ మహర్షితో ప్రాయశ్చిత్తమును గూర్చి ఇట్లు చెప్పిరి. మహర్షి, నీవు గంగను భూమండలమునకు తెచ్చినచో గోహత్య పాతకము పరిహరింపబడును. అప్పుడు నీకు ప్రాయశ్చిత్తము సిద్ధించి నీవు శుద్ధుడు కాగలవు. అందుకు వేరొక కారణము లేనే లేదు అని పలికిరి. అందుకొరకై గౌతమ మహర్షి కృతనిశ్చయుడై పట్టుదలతో 1000 సంవత్సరముల కాలము తపస్సు చేశాడట. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమని అడిగాడట. అంతటా గౌతమ మహర్షి ఏ విధంగా అడుగుతున్నాడు? సర్వేశ్వర, నాకొక వరమును ప్రసాదించము స్వామి. ఈ చరాచరాత్మకమైన ప్రపంచమును ఉద్ధరించు నిమిత్తముగా గంగను ఈ పృథ్వీ మీదకు ప్రవహింపచేయము స్వామి, ఇదియే నా కోరిక అని ప్రార్థించాను. గౌతముని విన్నపమును విని పరమేశ్వరుడు సంతసించి తన జటాచుటమునందు గల గంగమ్మను గౌతమునికి ఇచ్చాడట. వెంటనే గంగమ్మకు అనుమతి ఇచ్చాడు వెళ్ళమని. వెంటనే మానవుల పాపములను ప్రక్షాళన చేయట కొరకే ఆమెను పొడిమిపైకి పంపించాడు శ్రీ మహావిష్ణు పరమేశ్వరుడు. అంతటా ఈశ్వరుడు ఈ భూమండలమునకు బహిర్గతమైన గంగను భూలోకమునకు ప్రసాదించెను. అట్టి గంగ భగీరథిని వర్ణించగల సామర్థ్యము ఎవరికి సాధ్యము కలదు? నామధారక వినుము. అందువలన శ్రీ గురుమూర్తి గౌతముని ఉత్పత్తిని పొందిన స్థలమునకు విచ్చేసెను. అట్టి మహిమాన్వితమైన గౌతమి నది స్థలానికి శ్రీ గురుమూర్తి వెళ్ళాడట. ఈ విధముగా శ్రీ గురుమూర్తి గౌతమి తాటక యాత్రను పూర్తి చేసెను. అనంతరము భక్తజనులను అనుగ్రహించుట కొరకై తాము దేశమునందలి పలు ప్రాంతములు పర్యటించసాగిరి. గోదావరి తీర పర్యటన చేయుచు శ్రీగురుడు మంజురీకమనే పేరుగల పట్టణమునకు చేరుకున్నాడట. అచ్చట మాధవారణ్యుడు అను ఒక వ్యక్తి ముని శ్రీ గురుమూర్తికి తారసిల్లెను. అతడు నిరంతరము నరసింహస్వామికి మానసిక పూజ చేస్తూ ఉండేవాడట. ధ్యానమునందు ఈనాడు తన మానసమూర్తి అయిన శ్రీగురుని అతడు దర్శించగలిగాను. ధ్యానంలో శ్రీ గురుమూర్తి దర్శించుకున్నాడట. మనమునందు అంటే మనస్సులో అత్యంత విస్మయమునుంది శ్రీ గురుమూర్తికి పాదాభివందనము చేశాను. కడు భక్తిపూర్వకంగా శ్రీ గురుమూర్తిని అనేక విధములుగా స్తుతించాడట. ఎప్పుడు? ఎక్కడ? ధ్యానంలో ఉండగానే. యద్దివ్యపాదద్వయమేవ సాక్షాత్ అధిష్ఠితం దేవనదీ సమీపే యదుత్తరే తీర నివాసి రామో లక్ష్మీపతిస్త్వం నివాసనం స నిత్యం. అనగా దేవనది సమీపమున ఈ దివ్యమైన పాదద్వంద్వము ఏనాటి నుండియో ప్రతిష్టమై ఉన్నది. దీనికి ఉత్తర తీరవాసియగు శ్రీరామచంద్రుడు లక్ష్మీ సమేతుడై నిత్యము ఇచ్చోటనే నివసించును గదా. అనేక దివ్య మంగళప్రదమైన పాదారవింద యుగలములను నేను ఈనాడు స్పష్టముగా దర్శించగలిగితిని. శ్రీ గురుమూర్తితో ఆ మాధవారణ్య మునీంద్రుడు కడు హర్షముతో విన్నవించును. అప్పుడు శ్రీగురుడు మిక్కిలి సంతసించి మాధవారితో చెప్పాడట. ఏమని? అత్యంత మార్గస్థితి మార్గరూపం అత్యంత యోగ దధికారతత్వం మార్గం చ మార్గం విచోన్మతో మే మార్గోద్వయం మాధవ దర్శయేతే. అంటే మాధవ, యోగమునందలి సంహితా మార్గము, సృష్టి మార్గము, స్థితి మార్గములలో చివరిదైన స్థితి మార్గమునందు తద్రూపముతో అధికారత్వమును అత్యంత గొప్ప ఉపాయంతో
శోధించే నీకు నేను నిజమైన అభ్యుదయకరమైన మార్గమును చూపించెదను అని శ్రీగురుడు అతనికి మిక్కిలి ఆశ్వాసమును కల్పించి మిగులు హర్షముతో తన నిజ స్వరూపమును సాక్షాత్కరింపజేసెను. ఇదంతా కూడా ధ్యానంలో జరిగింది. ధ్యానంలో జరిగిన దానిని నిజం చేశాడు శ్రీ గురుమూర్తి. చిరకాలము నుండి తన మానసమునందు ఏ రూపమును భజించుచుండెనో అట్టి రూపముతో తనకెదురుగా ప్రత్యక్షమైనటువంటి శ్రీ గురుమూర్తిని గాంచిన మాధవారణ్యులు అంతులేని మహదానందమును పొంది సాష్టాంగ వందనమును ఆచరించును. మహదైశ్వర్య సంపన్నమైన శ్రీ గురుమూర్తి స్వరూపమును దర్శించిన ఆ మాధవారణ్యమున దోషులకి అతి భక్తితో ఇట్లు స్తుతించి సాగను. జగద్గురువు మీకు జయము జయము. నేటి వరకు నేను మానసికముగా హృదయమునందు మాత్రమే ధ్యానించుచున్న తమ దివ్య శ్రీ చరణకమలములను నేను నేటికి ప్రత్యక్షముగా చూడగలుగుతాను. ధన్యుడినైతిని. లోకులకు మానవులే కల్పించుతున్న మీరు త్రిమూర్త్యాత్మ స్వరూపులే, జగజ్యోతి స్వరూప. మీరు పరమ పురుషులు. విశ్వమును తరింపచేయుటకే భూలోకమును మీరు అవతరించి ఉంటిరి. మమ్ములను కృతార్థులను చేయుట కొరకే మీ దివ్య శ్రీ చరణమును దర్శింపచేసితిరి అని అనేక విధములుగా శ్రీ మాధవారణ్యుడు శ్రీ గురుమూర్తి స్తుతించెను. శ్రీ స్వామివారు మిగులు హర్షముతో చక్కని చక్కని ఓదార్పు మాటలతో ఇట్లు చెప్పాడట. నాయనా, నీకు మంత్రసిద్ధి కలిగినది. నిశ్చయముగా నీకు సద్గతి లభించును. నీవు నిత్యము శ్రీ నృసింహస్వామిని ధ్యానించుచు మానసిక పూజ చేయుచుంటివో ఆ మూర్తినే ఇప్పుడు నీ ముందు ప్రత్యక్షంగా సాక్షాత్కరింపజేసుకుంటివి. నువ్వు మహామంత్రసిద్ధి కలిగిన వాడివి. నిశ్చయముగా నీకు సద్గతి లభించింది. ఎలాగా? నువ్వు నిత్యము ఏ నృసింహస్వామినైతే ధ్యానిస్తున్నావో ఆ నృసింహస్వామిని నువ్వు ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకున్నావు. ఇదంతా మాత్రం అతిశయక్తి కాదు, లేదు అని శ్రీ మాధవరణ్ణిని అనుగ్రహించను. ఇది గొప్ప కాదు, నువ్వు దానికి అర్హుడువు అని స్పష్టంగా చెప్పాడు. నువ్వు అర్హతను కలిగి ఉన్నావు కాబట్టి నేను నీకు ప్రత్యక్షమయ్యాను, లేకపోతే నీకు ప్రత్యక్షం కాను అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి వెంటనే శ్రీ గురుడు శిష్యా సమేతుడే బయలుదేరి గోదావరి తీరం నందు గల వాసర అనే బ్రహ్మేశ్వర క్షేత్రం చేరుకున్నారట. గోదావరి తీరంలో బ్రహ్మేశ్వర క్షేత్రం ఉన్నదట, అక్కడ చేరుకున్నారట. ఆ గంగా తటాక యాత్ర యందు శ్రీగురుడు సమస్త శిష్యులతో కలిసి గంగా స్నానము చేయుచుండగా అచ్చటికి ఒక బ్రాహ్మణుడు వచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదరశీలతో అంటే కడుపు బాధతో తీవ్రంగా బాధపడుతుండెను. నదీ తీరమున అటు ఇటు దొర్లుతూ హాహాకారాలు చేయుచుండెను, మిగులు దుఃఖించుచుండును. అంతేకాదు ఆ విప్రుడు, హా దైవమా, ఇక నేను జీవించే ప్రయోజనం లేదు, ఈ నదిలో దూకి నా ప్రాణములను వదిలివేయదును అని ఆత్మహత్య చేసుకున్నట్టుకే ప్రయత్నించుచుండెను. అపరిమితమైన ఉదరశూలతో ఆ బ్రాహ్మణుడు నిత్యము ఉపవాసములు చేయుచుండెను. ఆ బ్రాహ్మణుడికి ఆహారం తింటదారి కడుపు నొప్పి వచ్చేస్తాట, అందుకోసము ఉపవాసాలు చేస్తున్నాడట. భక్తి ఉపవాసం చేయడం కాదు, కుదరక ఒకవేళ ఏనాడైనను భోజనం చేసినచో అది అతనికి ప్రాణాంతకమే అగ్గుచుండెను. అందువలన ఉదరశీలకు భీతిల్లి ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ ఫలాహారమును మాత్రమే భుజింపసాగాను. అన్నముతో అతనికి ద్వేషం ఏర్పడింది. అన్నమును భుజించుట కంటే ప్రాణమును వదిలివేయటమే మంచిదని అతను తలించేవాడట. ఒక మాసమునకో ఒక పక్షమునకో ఏదో ఒకసారి ఇతరులు బలిమి చేతనో తనకి ఇచ్చ చేతనో అన్నమును భుజించినప్పుడు వెంటనే ఉదరసేవల ప్రారంభమవుతుండేది. ఈ విధముగా అతడు ఎంతో కాలం నుండి తీవ్రమైన పీడకు గురి అగుతుండెను. అప్పుడు ఆ ఊరిలో నవరాత్రోత్సవములు ఒకసారట ఆ ఊరిలో నవరాత్రోత్సవములు జరుగుతుందట. అప్పుడు అనుకోకుండా చివరి మహానవమి రోజున కమ్మని భోజనం వడ్డించిరి. అయితే అప్పటికి అతడు భోజనము చేయక 1 మాసం గడిచిపోయిందట. భోజనము చేసినచో అతనికి ఉదరశూల వచ్చుట తథ్యము. అది తెలిసి కూడా మృష్టాన్న భోజనానికి ఎదురుగా చూసి ఆవురావురమని కడుపార భోజనం చేసేటట్టు. పాపం
తత్ఫలితంగా తీవ్రమైన ఉదరశూల ప్రారంభమయ్యను. ఆ బాధను భరించలేక అతడు అటు ఇటు దొర్లుచు మెలికలు తిరుగుతుండెను. నొప్పికి తాళలేక ఆ బ్రాహ్మణుడు వెంటనే గంగలోకి దూకి ప్రాణాలు తెగించుటకు సిద్ధపడ్డాడట. ఆ బ్రాహ్మణుడు బిగ్గరగా దుఃఖించుచు, గంగలో దూకిన ప్రాణమును వదిలివేయదను, మహాపాపి అయినందున అన్నద్వేషముతో కలిగిందేమో, ఇక నాకు ఈ సంసారం వద్దు, జీవులకు అన్నమే ప్రాణము, అన్నమే జీవాధారము, అన్నము లేకుండా ఏనాడును బ్రతికి ఉండలేదు, అట్టి అన్నమే నాకు సత్తువై కూర్చుంది, ఇక నాకు మరణమే గతి అని తనలో తాను దృఢముగా నిశ్చయించుకుని గంగలో ప్రవేశించి మునిగిపోవుటకే తన పొట్టకు ఒక బండరాయిని గట్టిగా కట్టుకుని గంగా ప్రవాహంలోకి ప్రవేశింపసాగాడట. గబుక్కు తేలిపోతాడేమోనని బయటికి పైకి. అప్పుడు మానసికంగా భగవంతుని ఇట్లు స్మరించుకుంటున్నాడట. ఏమని? ఓ భగవంతుడా, నేను ఈ భూమికి భారమైతిని, నేనేనాడును ఉపకారం చేసి ఉండలేదు, అన్నదానాదులను కూడా నేను ఏనాడును చేసి ఎరగను, ఈ జన్మలో పుణ్యము చేయలేదు, గత జన్మలో చేసిన కర్మఫలముతో ఇప్పుడు ఇన్ని కష్టములు అనుభవించుచుంటిని. బ్రాహ్మణుల నోటి ముందు కపిల గోవుల నోటి ముందు గల గ్రాసమును లేదా అన్నమును లాగవేసి తినేమో, లేదా దృఢముగా ఈశ్వరుని విశ్వసించిన వారికి అనవసరమైన విఘాతమును కలిగించుతునేమో, అందువలనే ఇట్టి దుష్ట ప్రారంధమును అనుభవించవలసి వచ్చుతున్నది నాకు. లేక ఈశ్వరుని పూజను అసంపూర్తిగా వదిలివేసి తినేమో, గురుజనులను నిందించి తినేమో, తల్లిదండ్రులను అవమానించి తినేమో, తత్ఫలితముగా ఈ జన్మలో ఇట్టి కష్టములు అనుభవించుచుంటిని. చూడండి, మానవుడికి ఎలాగ కష్టాలు వస్తుందని చెప్తున్నాడు చూడండి. ఎప్పుడైనా బ్రాహ్మణుల నోటి నుంచి భోజనంని తప్పించేసానో, లేదంటే గోవుల నోటి నుంచి ఆహారమును గడ్డిని లాగేసానమో, లేదంటే ఈశ్వరుని ఎవరైతే విశ్వసిస్తూ పూజలు చేస్తున్నారో అలాంటి వారికి కష్టాన్ని కలిగించేనేమో, లేదంటే నేను ఈశ్వరుని పూజని అసంతృప్తిగా, అంటే తృప్తి లేకుండా పూజ, అంటే తూతున్నారని అంటూ పూజ చేసేసేనేమో ఈశ్వరుని, లేకపోతే గురుజనులను, అంటే గురువులు ఎవరైతే ఉన్నారో వారిని నిందించేనేమో, వాళ్ళని అవమానించేనేమో, తల్లిదండ్రులను అవమానించేనేమో, తత్ఫలితంగా ఈ జన్మలో ఇట్టి కష్టాలు అనుభవించుతుంటేనే నేను. లేదా పూర్వజన్మనందు ద్విజులను ధిక్కరించి తినేమో, వైశ్యదేవ సమయమున వచ్చిన అతిథులకు భోజనం పెట్టలేదేమో, నూతన వధువులను వధించి తినేమో, కొత్తగా పెళ్లి చేసిన వాళ్ళని చంపేసేనేమో, వనమునకు నిప్పి పెట్టి ఆనందించి తినేమో, భార్యతో కలిసి సుఖింపుచు తల్లిదండ్రులను దూరము చేసి సుఖముగా మృష్టాన్న భోజనము భుజించి తినేమో. చూడండి, భార్యతో సుఖంగా సంసారం చేస్తూ తల్లిదండ్రులను దూరం చేసేసి మృష్టాన్న భోజనం భుజించేనేమో నేను. పూర్వజన్మలో చేసిన ఏ పాప కర్మ వలనో ఇప్పుడు ఈ తీవ్రమైన కష్టములకు గురి అగుతుంటుంది. చూడండి, మనకి ఏదైతే ఇప్పుడు ఈ బాధ రావడానికి ఇవేమో కారణాలు అనుకుంటున్నారు ఆయన, ఖచ్చితంగా అవి లేదా అందులో ఏ ఒక్కటో ఖచ్చితంగా ఉంటుంది. మనకి అనారోగ్యం వచ్చింది అంటే ఇప్పటి వరకు ఇది తెలియలేదు, ఇప్పుడు మనకి తెలిసింది. ఏం చేయాలి? ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడాలి. అంటే ఒక పూజ చేయమన్నారు బ్రాహ్మణుడు, పూజ చేసి వచ్చేసాం బాగుండాలని. అసలు పూజ ఎందుకు చేస్తున్నాం మనకు తెలియాలి. జపం చేయమన్నారు గురువులు, జపం చేసి వదిలేస్తున్నాం. అసలు జపం ఎందుకు చేయాలి? ఇప్పుడు గ్రంథపఠనం చేయమన్నారు పెద్దలు, గ్రంథపఠనం చేసేసాం, అయిపోయింది. గ్రంథపఠనం చేశాను, పారాయణం చేశాను అంటున్నాం. అసలు పారాయణం ఎందుకు చేశావు నువ్వు? అసలు పారాయణంలో ఏం తెలుసుకున్నావు నువ్వు? ఏం అర్థం చేసుకున్నావు నువ్వు? అర్థం చేసుకుని ఇక్కడి నుంచి నువ్వు ఏం చేస్తావు అన్నది ముఖ్యం. పారాయణ ఎందుకు చేయమంటున్నారు? పారాయణ చేస్తే మంచిదట, పారాయణం చేస్తే మనకి మంచిదట. అంతే. ఏం మంచి? మనకి డబ్బో దస్తమో ధాన్యమో ఏదో కావాలి, పొలమో పుట్టరో కావాలి, లేకపోతే మంచి జన్మ కావాలి, మంచి జీవితం కావాలి, మంచి ఆనందకరమైన జీవితం కావాలి. వస్తుంది. అంటే గ్రంథపఠనం చేస్తే వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. గ్రంథపఠనం చేస్తే వస్తుంది. గ్రంథపఠనంలో ఉన్న విషయాలు అర్థం చేసుకుంటే ఇంకా గమ్మునొస్తుంది. గ్రంథపఠనంలో విషయాలు అర్థం చేసుకున్న వాటిని ప్రాక్టికాలిటీలో పెడితే
అత్యంత త్వరగా వచ్చేస్తుంది. ఇది కాబట్టి పూర్వజన్మలో చేసిన ఏ పాపకర్మ వలననో ఇప్పుడు ఈ తీవ్రమైన కష్టములకు గురి అచ్చుంటిని. హతవిధి, ఇట్టి పాపిని నేను జీవించుడి కంటే మరణించుడి ఏ మేలు కదా అని తన పాపములను గుర్తు చేసుకుంటూ బ్రాహ్మణుడు గంగలోనికి ప్రవేశించుచుండగా అదే తీరమునకు విచ్చేసిన శ్రీ గురునాథుడు అది చూసి తన శిష్యులను వెంటనే వెళ్ళి ఆ బ్రాహ్మణుని రమ్మన్నారట. ఆ బ్రాహ్మణుని తీసుకురండు. ఇంత సులభముగా తన అమూల్యమైన ప్రాణములను వదిలివేచుంటుంటేమి అంటే ఇంత సులభంగా తన అమూల్యమైన ప్రాణాలు వదిలేసుకుంటున్నాడేటి? ఆత్మహత్య మహాదోషము కదా, ఎందుకట్లు చేయుచున్నాడో విచారించేదను అని పలికి తీసుకురామన్నాడట. శ్రీగురుని మాటలు విన్న శిష్యులు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ బ్రాహ్మణునికి నచ్చచెప్పి తీసుకుని వచ్చి శ్రీవారి సముఖమును నిలిపిరి. అనాథనాథుడు, దిక్కులేని దీనులకు కల్పతరువు, దుఃఖజీవుల పాలిట కృపాసాగరుడు అయిన శ్రీ గురుమూర్తి ఆ దుఃఖితుడైన బ్రాహ్మణునిట్లు ప్రశ్నించెను. నాయన, ప్రాణములను ఎందుకు వదిలివేయవలయునని చలించితివి? ఆత్మహత్య మహాపాపము కదా, అసలు విషయం ఏమిటో నాకు వివరించి చెప్పు అని అడిగారట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి ఇట్లన్నాడట, యతిరాజా, నన్నిట్లు అడిగి మీరేమి చేయగలరు చెప్పండి? నా జన్మ వ్యర్థమైనది, నేనేమని చెప్పదను? ఈ భూమికి నేను భారమై మారితిని. మాసమునకో పక్షమునకో ఒకసారి భోజనం చేసినచో వెంటనే వదలసోల ప్రారంభమై మిక్కిలి బాధపడుచుంటిని. ఏమని చెప్పమందువు స్వామి? ఆ బాధను భరించలేక ప్రాణములను వదిలివేయట మంచిదని నిశ్చయించుకుంటుని. హే జగద్గురు, శరీరము అన్నగతమైనది కదా, అట్టి అన్నమే నాకు శత్రువైనది గురురాజా, ఎటులు బ్రతకమందురు అని. అంతటా శ్రీ గురుడు అనుగ్రహించి ఆ బ్రాహ్మణుడు ఇట్లా అన్నాడట, ఓ బ్రాహ్మణుడా, ఆత్మహత్య పాతకము కదా, నేటితో నీ వ్యధ తీరిపోయేను. నా వద్ద ఒక దివ్య ఔషధము కలదు, అదేమిటో నీకు ఇప్పుడు చెప్పేదను. నీ మనస్సులో ఇక ఎట్టి సంశయమును పెట్టుకొనవలదు, భయపడవలదు. నీ వ్యాధి సమసిపోవును. ఇక మీదట నీవు సుఖముగా భోజనము చేయగలవు అని శ్రీ గురుమూర్తి పలికాడట. శ్రీ గురుమూర్తిని మాటలు వినిన ఆ బ్రాహ్మణుడు మనోభయమును నశించిపోయి చిత్తము స్థిరమయ్యను. వెంటనే స్వామిని సమీపించి తన శిరస్సును శ్రీ గురుమూర్తి చరణ కమలముల యందు నిలిపి సాగిలపడి మొక్కెను. తదుపరి స్వామికి ఒక పక్కన కూర్చుని ఉండెను. ఇంతలో ఆ గ్రామాధికారియగు ఒక బ్రాహ్మణుడు గంగా స్నానము చేయుట కొరకే అతడి చేరుకున్నాడట. అదే గంగా తీరమున శ్రీ గురుమూర్తిని చూసి ఆ బ్రాహ్మణుడు వెంటనే స్వామివారిని సమీపించి వారి పాదార విందములకు తాకి సాష్టాంగ వందనమును ఆచరించి అత్యంత భక్తిభావముతో త్రికరణ శుద్ధిగా చేతులు జోడించి నిలబడ్డాడట. అప్పుడు శ్రీ గురుమూర్తి అతను చూసి అభయమును ఇచ్చుచు ఇట్లన్నాడట, ఓ బ్రాహ్మణుడా, నీ పేరేమి, నీ ఊరేమి, నీ నివాసమెచ్చట వివరంగా తెలియజేయము అన్నాడట. అప్పుడు బ్రాహ్మణుడు అత్యంత వినయభావంతో ఇట్లనను, స్వామి, నా పేరు సాయం దేవుడు, నాది కౌండ్యన్యస గోత్రము, అపస్తంభ శాఖకు చెందిన వాడను. కడగంచి అనే సమీప గ్రామమున నేను 1 సంవత్సరం నుండి నివసించుచు ఉదర పోషణ నిమిత్తమై తురుష్కుల సేవ చేయుచుంటిని. స్వామి, ఈ గ్రామమునందు గ్రామాధికారిగా 1 సంవత్సర కాలము నుండి నివసించుచుంటిని. గ్రామాధికారిగా జీవిస్తాడట ఇక్కడ. అత్యంత దయామూర్తులై అప్రయత్నముగా లభించిన నేటి మీ దర్శన భాగ్యముతో నేను ధన్యుడినైతిని. సమస్త విశ్వమును తరింపజేయగల అవతార పురుషులు నాకు దర్శన అనుగ్రహించుటచే ఎన్నో జన్మల పుణ్య ఫలము నాకు. తద్వారా నేను కృతార్థుడినైతిని. గత జన్మలో దోషములన్నీ కూడా సమసిపోయినవి. స్వామి, మీ అనుగ్రహం వలన ఈ భవారణ్యము నుండి తరింపజేయగలిగితిని.
తరించగలుగుతున్నాడట. గంగను దర్శించడం వలన పాపములు తొలగిపోవును. చంద్రుని దర్శనము వలన తాపములు నశించిపోవును. కల్పవృక్షమును చేరుకున్నట వలన దైన్యము అనగా దరిద్రము సమసిపోవును. ఇక గురు దర్శనము వలన పాపము, తాపము, దైన్యములనే మూడును కూడా సమసిపోవును కదా, నశించిపోవును కదా. కావున శ్రీ స్వామివారి పాద పద్మముల దర్శనం వలన నాకు చతుర్విధ పురుషార్థ ఫలములు సిద్ధించెను అని ఈ విధముగా శ్రీ గురుమూర్తిని స్తోత్రము చేసి తిరిగి శ్రీ స్వామివారి పాద పద్మములకు నమస్కరించెను. జగద్గురువులు అప్పుడు అతనికి అభయమును ప్రసాదించుతారు. తదుపరి ఇట్లా అన్నారట, నాయన సాయందేవ, నా మాటలు వినుము. ఈ బ్రాహ్మణుడు ఉదరశీల వ్యాధితో మిక్కిలి బాధపడుతున్నాడు. అంతేగాక మా కనులతో మేము చూచుతుండగా ప్రాణత్యాగము చేయుటకు కూడా సిద్ధపడినాడు. ఇతని ఉదర వ్యాధికి ఉపశమనముగా నేను ఒక దివ్యోదమును ఇచ్చేదనని ఇతనికి అభయము ఇచ్చితిని. కావున నేను చెప్పినట్లుగా నీవు చేయవలయును. నీ ఇంటికి ఈ విప్రుని తీసుకుపో. వెళ్ళి అతనికి మిక్కి ఆకలి కొని ఉన్నాడు ప్రస్తుతం. షడ్రోసోపేతమైన మృష్టానమును అతనికి భుజింపచేయము. ఇదియే ఔషధము. దీని వలన ఇంతకాలము నుండి ఇతన్ని వేధించుతున్న ఉదరశూల వ్యాధి నశించిపోవును అని శ్రీ గురుమూర్తి ఆదేశించగా ఆ సాయం దేవుడు బ్రాహ్మణుడు వెంటనే ఒక విధమైన భయమును ప్రకటించుతూ చేతులు జోడించి ఇట్లా అన్నారట, స్వామి, ఈ బ్రాహ్మణుడును నేను ఎరుగుదును. ఇతడు నాకు బాగా తెలిసినవాడు. ఒకవేళ ఇతనికి మృష్టాన భోజనము పెట్టినచో ఇతనికి ప్రాణఘాతకమగును. తద్వారా నాకు బ్రహ్మహత్యా పాతకము సిద్ధించును. ఎప్పుడైనాను ఇతడు అన్నమును భుజించిన వెంటనే ప్రాణాంతకమైన బాధను అనుభవించుచు విపరీతంగా రోధించుచు ప్రాణత్యాగము చేయుటకు కూడా సిద్ధపడుచుండు. కానీ ఈ రోజున మీరు షడ్రసోపేతమైన మృష్టాన భోజనము తినిపించమని ఆదేశించుచుంటిరి. తత్ఫలితముగా అనుకోని ప్రమాదం ఏర్పడినచో నాకు బ్రహ్మహత్యా దోషము చుట్టుకును కదా స్వామి, ఇట్లు చేదును అనే భీతితో సాయం దేవుడు విన్నవించుకున్నాడట. అంతటా శ్రీ గురుమూర్తి సాయం దేవునితో ఇట్లా అన్నాడట, నాయన, చింతింపనవసరం లేదు, భయపడనవసరం లేదు. చక్కని కమ్మని మినపగారెలు క్షీరములతో సిద్ధము చేసిన పరమాన్నమును మేము ఇతనికి దివ్య ఔషధముగా చెప్పుచుంటిమి. కమ్మని మినపగారెలు, క్షీరాన్నము అంటే పాలతో చేసిన పరమాన్నం ఇతనికి దివ్య ఔషధం అట. ఇతరమైన వంటి కమ్మనైనటువంటి భోజనమును ఏర్పాటు చేసి ఈ రెండు పదార్థములను అతనికి కడుపారా భుజింపజేయము. ఇంకా ఇతర పదార్థాలు కూడా తయారు చేసి ఈ రెండు పదార్థాలు ముఖ్యంగా కడుపార పెట్టే, తర్వాత పెట్టు అని చెప్తున్నాడు. వాటిని భుజించిన వెంటనే అతని వ్యాధి సమసిపోవును. ఇందు ఎంత మాత్రము సంశయమనం పవసరం పని లేదు. మేము అభయం ఇచ్చిచుంటిమి కదా. భయమును విడనాడి వెంటనే ఈ బ్రాహ్మణుని ఇంటికి తీసుకుని వెళ్ళము అని స్వామివారు ఆదేశించారట. అంతటా స్వామి మాటలకు నిశ్చయమును చెందిన సాయం దేవుడు స్వామివారి శ్రీ చరణ సరోజములకు నమస్కరించి పలికెను, స్వామి, నా యొక్క మనవిని ఆలకింపుడు. దయతో మీరు కూడా మా ఇంటికి విచ్చేసి మా భిక్షను స్వీకరింపగలరని దీనముగా ప్రార్థించారట. వెంటనే అందుకు శ్రీ గురునాథుడు వెంటనే అంగీకరించారట. కుంటివాని ఇంటి ముందు గంగాదేవి పరిగెత్తుకుని వచ్చినట్లుగా ఈ దీనుని వినాలించి తన ఇంటికి వచ్చి భిక్షను స్వీకరించమని అనుగ్రహించిన శ్రీవారి కరుణకు తన ఇంటికి వచ్చి భిక్షను స్వీకరించునని స్వామివారు అనుగ్రహించారు. కాబట్టి ఈ వారి యొక్క అనుగ్రహానికి తబ్బిప్పుపోయి అత్యంత ఆనందభరితుడైన సాయం దేవుడు వెంటనే ఇంటికి పరిగెత్తుకెళ్ళాడట. అనంతరము తన శిష్యులందరితో సహా ఉదరశూల వ్యాధి కలిగిన బ్రాహ్మణుని కూడా వెంట తీసుకుని స్వామివారే స్వయంగా సాయం దేవుని ఇంటికి భిక్షకే వెళ్ళారట. నామధారక, అదృష్టవశాత్తుగా శ్రీ గురుమూర్తి వెంట అప్పుడు నేను కూడా ఉంటిని. సిద్ధమునీశ్వరుడు చెప్తున్నాడు, అదృష్టవశాత్తు నేను కూడా టైంలో అక్కడే ఉన్నాను.
నేను కూడా స్వామివారితో పడలేను. అతని ఇంటిలో ఒక అద్భుతమైన విచిత్రమును జరిగాను. సాయం దేని ఇంట్లో అద్భుతమైన విచిత్రం జరిగిందట. దాన్ని నేను కనులారా దర్శించి తిని, ఆ దంపతులకు గురుమూర్తి ఎడల గల భక్తి ప్రపత్తులను చూచి నేను పరవశించిపోయి తిని, జాకాయి అను పేరు గల ఆ సాయందేవుని భార్య ఉత్తమ ఇల్లాలు. సాయందేవుని భార్య పేరు జాకాయి అట, ఉత్తమ ఇల్లాలట, మహాపతివ్రత. స్వామివారు వారి ఇంటిలో తన పాదములు మోపిన తక్షణమే ఆమె పరిగెత్తుకుని వచ్చి ముంగాళ్లతో వంగి నమస్కరించి, మోకాళ్ళ మీదతో అనమాట నమస్కరించి శ్రీవారిని తన ఇంటిలోనికి ఆధారపూర్వకముగా స్వాగతించెను. వారిని ఉచిత ఆసనముపై కూర్చొంబజేసి అన్ని విధములుగా స్వామివారిని పూజించెను. పంచామృతములతో శుద్ధమైన ఉదకముతో రుద్ర సూక్త మంత్రములను పఠించుచు ఆ దంపతులు ఇరువురు కూడా శ్రీ స్వామివారి చరణారవిందములకు అభిషేకించిరి. శ్రీ గురుమూర్తికి షోడశోపచార విధానముగా పూజించిరి. అదే విధంగా శ్రీవారి శిష్యులందరినీ వరుసగా కూర్చుంబజేసి వందనము చేసి మమ్మల్ని అందరినీ కూడా పూజించిరి. శ్రీ గురుని పూజను అత్యంత భక్తి ప్రభక్తులతో పవిత్రమైన ప్రేమభావముతో ఉప్పొంగిపోవుచుండగా ఆ సాధ్వీమ తల్లి కడు వినయముతో ఉపచారములను సమర్పిస్తూ పరవశత్వమును చెందుతూ మిక్కిలి ప్రేమతో పూజించెను అందరినీ కూడా. తదుపరి అందరికీ ఉచితమైన ఆసనములను కల్పించి వారి ముందు ఉదకముతో మండలమును చేసి ఆ సాయం దేవుని పత్ని అయిన జాకాయి అష్టదళ పద్మములతో అనేక విధములైన రంగవల్లులను పంచరంగులు చిత్రమాలకులను రచించినది. అదే విధంగా శ్రీ గురుమూర్తి ముందర గంగా పుష్పాక్షరతలతో మండలమును అర్చించినది. విధిపూర్వకముగా భిక్ష కొరకే సంకల్పమును చెప్పి అష్టాంగ నమస్కారమును చేసి శ్రీ స్వామివారి శరణ చరోజములను పంచామృతములతో అభిషేకించితిరి. పిమ్మట రుద్ర సూక్త పూర్వక పంచసూక్తములను పఠించుచు శుద్ధ గంగాజలముతో సభక్తికముగా అభిషేకము చేసిరి. ఆ తర్వాత షోడశోపచారములతో శ్రీవారిని పూజించిరి. అటు పిమ్మట ఆ దంపతులు శిరము వంచి శ్రీ పాద పద్మములకు మిగులు వినయముతో నమస్కరించిరి. తదుపరి శ్రీ స్వామివారి చరణతీర్థమును ఆ దంపతులిద్దరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించిరి. అనంతరము శ్రీవారి చరణముల పూజలో భాగముగా అత్యంత ఆనందముతో గీతా వాయిద్యములను మోగించుచు మంగళ నీరాజన సేవ చేసేతిరి. అదే విధంగా శ్రీవారి శిష్యములైన మా అందరినీ కూడా షోడశోపచారములతో సభక్తి పూర్వకంగా పూజించితిరి. శ్రీ గురువు గారికి అక్షయ వాయనములనిచ్చి అష్టోత్తర శత జ్యోతులను సమర్పించి వైదిక మంత్ర ఘోషతో అత్యంత భక్తిపూర్వకముగా మంత్ర పుష్పాంజలిని సమర్పించితిరి. అనేక విధములుగా స్తోత్రములు గానం చేసితిరి. తదుపరి దంపతులిరువురు కూడా శ్రీ స్వామివారికి చక్కగా వందనములను సమర్పించితిరి. వారి పూజా విధానములకు వారి భక్తి ప్రభక్తులకు శ్రీ గురుమూర్తి మిగులు సంతసించి ప్రసన్నవదనులై వారి ఎడల కరుణా కటాక్ష వీక్షణ పరంపరలను ప్రసారము చేయుచు ఇట్లనెను. నాయనా, నీ వంశ పరంపరలో గల సంతతి గురుభక్తి విషయములో మిగులు ప్రసిద్ధిని పొందగలిగిరని అత్యంత ప్రీతితో మహత్తరమైన వరమును ప్రసాదించిరి. నీవు గురువు యొక్క మనోగతమును గ్రహింపగలిగితివి. నీ వంశము పుత్ర పౌత్రములతో అచంచలంగా నిరాటంకంగా నిరంతర వృద్ధి చెందును. మీ వంశములో ఒక్కొక్క తరమునకు చెందిన ప్రతి కుటుంబము కూడా సుఖ సౌఖ్యములతో తొలతూగును. అందరిలోనూ ఈ విధముగా గురుభక్తి నిండి నిబిడీకృతమగును అని ఆ బ్రాహ్మణ దంపతులను అత్యంత దయాతరంగులై శ్రీ స్వామివారు ఆశీర్వదించారట. అప్పుడు వారు గురుమూర్తికి తిరిగి నమస్కరించి విస్తరణను అమర్చిరి. నానా విధములైన పిండి వంటలను, మినపగారులను, క్షీరములతో చేసిన పరమాన్నమును, చక్కని పాయసమును,
8 రకముల పరమాన్నమును, అనేక విధములైన శాకములను, పచ్చళ్లను చక్కగా శాస్త్రీయముగా అణుకువతో వడ్డించిరి. శ్రీ గురుమూర్తి ప్రీతితో వాటిని ఆరగించుతుండెను. ఇక ఉదరశూల వ్యాధితో బాధపడుతున్న బ్రాహ్మణుడు అంతటి షడ్రసోపేతమైన మృష్టానమును తన ముందు చూసి నోరూరగా గురువాక్యమందు దృఢమైన విశ్వాసమును నిలిపి కడుపు నిండగా భోజనం చేసి కమ్మని తేన్పులు తీర్చాడట. కమ్మని తేన్పులు తీర్చాడట. శ్రీ గురుమూర్తి యొక్క అపారమైన కృపామయ దృష్టితో ఆనాటి ఆహారము అపారమైన కృపామయ దృష్టితో ఆనాటి ఆహారమే ఒక దివ్య ఔషధముగా మారి అతని వ్యాధి నశించిపోయాను. లోహమునకు పరిసివేది తగిలిన వెంటనే అది బంగారముగా మారును కదా. పరిసివేది ఏ ఇనప ముక్కను తగిలినా అది వెంటనే బంగారం మారిపోతాట. అట్లే శ్రీ గురుమూర్తి యొక్క దర్శనమైన పిమ్మట అది వ్యాధులు ఆది వ్యాధులు ఎట్టు నిలిచి ఉండగలవు. అస్త్రజన రక్షకులైన గురుమూర్తి శరణాగతులను కరుణామయ దృష్టితో రక్షించును. సూర్యుడు ఉదయించగానే అంధకారం నశించిపోయినట్లుగా ఎవరికి శ్రీ గురుమూర్తి యొక్క కృప లభించునో వారి గృహమునందు దైన్యము అనున్నది ఎట్టు నిలవగలదు. అట్లే శ్రీ గురునాథుడు శిష్యులందరితో కలిసి భోజనము చేసి సాయం దేవుడనే బ్రాహ్మణ దంపతులను వారి పరివారమును తరింపచేసెను. ఆనాడు ఆ గృహమునందు ఆనందమే శివమయంగా మారి తాండవము చేసెను అని చెప్పుట గొప్ప కాదు. చూచిన వారందరూ విస్మితులైతిరి, ఆశ్చర్యమునకు లోనైరి. అచ్చట ఘటించిన అద్భుతమును నివ్వెరపోయి చూచుచున్నారట. అప్పుడు జనులందరూ ఆశ్చర్యమునకు లోనై బ్రాహ్మణునకు విషముగా మారి శత్రువుగా బాధించుతున్న ఆ అన్నమే శ్రీ గురుమూర్తి యొక్క కృప వలన దివ్య ఔషధముగా మారి అతని వ్యాధిని నశింపచేసును కదా అని అత్యద్భుతమైనగా చెప్పుకొనుచున్నారట. ఈ విధంగా సిద్ధుడు నామధారకుడితో పలికాడట. ఎవరి యందు శ్రీ గురుని కృప కలుగునో వారి యొక్క జన్మాంతర పాపరాశి సమస్తము నశించిపోవును. వారి దేహమునందు వ్యాధులనేవి ఎంత మాత్రమును ఉండక ఆరోగ్యవంతమైన శరీరము సిద్ధించును. ఎవరికైతే గురుకృప కలుగుతుందో వారికి ఏ విధమైన పాపరాశి ఎంత ఉన్నా గాని, జన్మాంతర పాపరాశి ఎంత ఉన్నా గాని సమస్త వ్యాధులు కూడా నశించిపోతాయట. ఆరోగ్యవంతమైన శరీరం సిద్ధిస్తుందట. గంగాధరానందుడైన సరస్వతి విస్తరించి చెప్పుచున్న కామధేను వంటి గురు చరిత్రమును శ్రోతలందరూ ఏకాగ్ర చిత్తముతో వినగలరు. ఎవరు దీనిని అత్యంత భక్తిభావముతో వినెదరో పఠించెదరో వారి ఇంటిలో వారి ఒంటిలో ఎట్టి వ్యాధులు ఉండనేరవు. వారందరూ సర్వ సౌఖ్యములను అనుభవించెదరు. ఇది సత్యము 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 ముమ్మాటికి పరమ సత్యము. ఇది శ్రీ గంగాధర సరస్వతి విరచితమగు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమ కల్పతరువగు శ్రీ గురుచరితామృతమునందు శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యానమున జ్ఞానకాండమునందు కరంజానగరాభిగమనము మరియు విప్రోదర వ్యాధి నిరసనము అను 13వ అధ్యాయము సమాప్తము. జై దత్త గురుదత్త. జై దత్త గురుదత్త. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర. జై దత్త. జై జై గురుదత్త. హరే కృష్ణ.